ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు మనం ఒక మంచి వాక్యాన్ని వివరించుకున్నాము. నేను మీకు దాన్ని వివరించాలని ఎంతో ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనములో ఈ మాట ఉంటుంది. ఈ మాటను నేను చదువుతాను, మీరు విని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని ఆశపడుతున్నాను. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన యెడల అక్కడ బలిపీఠమునెదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తరువాత వచ్చి నీ అర్పణను నర్పింపుము. ఇక్కడ చెప్పినటువంటి మాటలు మీరు విన్నారు కదండి. ఇక్కడ ఏమంటున్నారంటే, నీ యొక్క అర్పణను నువ్వు ఎప్పుడైతే బలిపీఠము దగ్గరికి తీసుకొస్తావో, ఆ తీసుకొచ్చేటప్పుడు నీకు గనక ఒక విషయం జ్ఞాపకం వచ్చినట్లయితే, ఆ విషయం ఏంటంటే నీ సహోదరునికి నీ మీద ఏమైనా విరోధము కలిగినదా అని గనక నీకు జ్ఞాపకం వచ్చినట్లయితే వెంటనే నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు తెచ్చినటువంటి ఆ అర్పణ ఆ బలిపీఠమును అక్కడే పక్కనే పెట్టేసి మొదట వెళ్ళి నీ సహోదరుడితో సమాధానపడము అని చెప్తున్నారండి. ఇక్కడ ఏంటంటే, నీకు అతని మీద విరోధము కలిగినదని చెప్పట్లేదండి. ఇక్కడ నువ్వు మంచివాడివే, అర్పణ తెచ్చినటువంటి వాడు నీవు మంచివాడివే. కానీ నువ్వు మంచివాడు గనకనే నువ్వు అర్పణ తెచ్చావు, బాగానే ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే, ఈ మాటలో ఉన్న అర్థం ఏంటంటే, నీ సహోదరునికి నీ మీద అంటున్నారు, నీ మీద విరోధము కలిగిన యెడల సమాధాన పడమంటున్నారండి. ఇక్కడ బలిపీఠము అనగా ఏంటంటే, బలులను అర్పించేటటువంటి స్థలాన్ని లేదా ఆ యొక్క పీఠం, ఆ యొక్క వేదికను మనం బలిపీఠము అంటాం. దేవుణ్ణి మనిషిని కలిపేటటువంటి ఆ యొక్క స్థలాన్ని మనం బలిపీఠము అంటాం. అదే కాకుండా మనం కొత్త నిబంధనలోకి వచ్చినట్లయితే, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారే ఒక బలి, ఆయన యొక్క సిలువే మనకు పీఠముగా ఉంది. ఏమండి, ఆయన ఈ లోకానికి వచ్చి సిలువ మీద ఆయన నర్పించుకున్నారు, ఆయన యొక్క బలిగా ఉన్నారు. ఆ సిలువ యొక్క మనకు పీఠముగా ఉంది. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఇక్కడ మన హృదయమే ఒక బలిపీఠముగా ఉండాలని ఆయన ఆశపడుతున్నారు. మనల్ని మనం సజీవ యాగముగా చేసుకొని దేవునికి అర్పించాలి. మన శరీరాన్నే కానివ్వండి, మన మనసునే కానివ్వండి, మన యొక్క ఆత్మనంతటినీ కూడా ఆయనకు అర్పించాలని ఆయన ఆశపడుతున్నాడు. మనమే యొక్క బలిపీఠముగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. అర్థమవుతుందండి. అయినప్పటికీ మనం ఈ మాటలో ఆలోచించినట్లయితే, ఇక్కడ బలిపీఠమునొద్దకు నీ యొక్క అర్పణను తెచ్చినప్పుడు నీ సహోదరునికి విరోధము కలిగినట్లయితే నువ్వు సమాధాన పడమంటున్నాడు. మరి నువ్వు ఈ రోజున బలిపీఠమునొద్దకి నీ యొక్క ప్రార్థనే కానివ్వండి, మీరే కానివ్వండి, లేకపోతే వేరే బలులే కానివ్వండి, ఏమన్నా తెచ్చినప్పుడు మీకు జ్ఞాపకం వచ్చే ఉంటుంది, ఇలాగా ఫలానా వ్యక్తికి నా మీద విరోధం ఉంది, లేదా ఫలానా వ్యక్తి నా మీద కోపంగా ఉన్నాడు, ఫలానా వ్యక్తి నా మీద ద్వేషంగా ఉన్నాడని మనకి జ్ఞాపకం వస్తూనే ఉంటుంది కదండి. కానీ మనం అప్పుడు ఏం చేస్తాం? అవన్నీ ఏం పట్టించుకోం. ఎందుకంటే మనకు సమయం లేదు. ఇంత దూరం ఇక్కడికి వచ్చాం కదా, ఇక్కడ బలులు అర్పిస్తున్నాం, ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది, ఇప్పుడు మళ్ళా ఇంత దూరం వెళ్ళి అతనితో సమాధాన పడడం అంత అవసరమా అని మనం అనుకుంటా ఉంటాం కదండి. కానీ అది ఎంత దూరమైనా, ఎంత దగ్గరైనప్పటికీ కూడా మనం ముందుగా ఆ బలి అర్పణను మనం పక్కన పెట్టేసి, బలిపీఠం పక్కన పెట్టేసి మొదటిగా మనం వెళ్ళి సమాధాన పడాలంటున్నారు ఇక్కడ. అర్థమవుతుందండి. నువ్వు మంచివాడివే, నువ్వు బలి తెచ్చావు కాబట్టి, నీ యొక్క అర్పణను నువ్వు తెచ్చావు కాబట్టి నువ్వు మంచివాడివే. కానీ నీ మీద నీ సహోదరునికి విరోధం ఉంది, ప్రతి ఒక్కరికి కూడా ఉంది. అది కనుక మనం గ్రహించినట్లయితే నీ యొక్క అర్పణ ఎలా ఉండాలో తెలుసా? హృదయపూర్వకంగా నీ యొక్క అర్పణ ఉండాలి, సమాధానముగా ఉండాలి. అర్థమవుతుందండి. ఎవరో నీ మీద విరోధం పెంచుకున్నారు, నా అర్పణ నేను ఇస్తున్నానంటే సరిపోదండి.
దేవుడు ఏం చెప్తున్నాడంటే సమాధాన పడమంటున్నారు. అర్థమవుతుందండి. అదే 5వ అధ్యాయము 9వ వచనంలో ఒక చిన్న మాట ఉంది, అది మీకు వివరిస్తాను. సమాధానపరచువారు ధన్యులు, వారెవరంటే దేవుని కుమారులనబడుదురు. మీకు అర్థమైందండి ఈ మాట? సమాధాన పడేవారట ధన్యులట, వారు దేవుని కుమారులు అని చెప్పబడుతుందండి. ఇక్కడ కొంతమంది అనుకుంటా ఉంటారు, నేను దేవుని నమ్ముకున్నాను కదా, నేను కూడా దేవుని కుమారుడిని. నమ్ముకున్నా నమ్మకపోయినా మనం దేవుని కుమారులమే, కాదనట్లు. కానీ సమాధానం, ఒకరికొకరికి సమాధానం కలిగి ఉండాలి. నీ ఇంట్లోనే మీ భార్యతో మీరు సమాధాన పడి ఉన్నారా? మీ తల్లిదండ్రులతో మీరు సమాధానంగా ఉన్నారా? మీ పిల్లలతో మీరు సమాధానంగా ఉన్నారా? మీ ఇరుగు పొరుగు వారితోనో మీ స్నేహితులతోనో మీరు సమాధాన పడి ఉన్నారో లేదో ఒకసారి గ్రహించుకోండి, ఒకసారి ఆలోచించండి. మీ యొక్క సమాధానము మిమ్మల్ని దేవుని కుమారులుగా మారుస్తుంది. మీరు కుమారులే కావచ్చు, కుమార్తెలే కావచ్చు ఇప్పటి వరకు, కానీ నిజమైన కుమారులు కుమార్తెలు కావాలంటే ముందుగా మీరు సమాధాన పడాలి. మీ యొక్క గృహంలోనే ఎంతోమంది సమాధానము లేక జీవిస్తూ ఉన్నారు. అవునండి. ఒకరితో ఒకరు సమాధాన పడాలంటే కొంతమందికి ఏమవుతుందంటే, ఇప్పుడు ఇద్దరు మనుషుల మధ్య గొడవ జరిగింది. అవునండి. ఇద్దరు మనుషుల మధ్య గొడవ జరిగినప్పుడు ఆ కోపము రాత్రి పడకల మీదకు వెళ్ళక ముందే ఆ యొక్క కోపం అనేది చల్లారిపోయి ఎవరైతే గొడవ పడ్డారో మీతో ఆ వ్యక్తితో సమాధాన పడాలి. ఆ కోపము 2 రోజులు 3 రోజులు వారము నెల ఉండకూడదండి. ఆ ఒక్క రోజులోనే పడకకు వెళ్ళక ముందే మీ యొక్క కోపము చల్లారి ఆ తోటి వ్యక్తితో సమాధాన పడాలి. అప్పుడే దేవుడు మిమ్మల్ని కుమారులుగా ఎంచుకుంటారు, మీరు ధన్యులవుతారు. సమాధానపరచుల ధన్యులు, వారు దేవుని కుమారులు. ఎంత చక్కటి మాట అండి. కుమారులుగా అవుదామని మీరు అనుకుంటున్నారా? కుమార్తెలుగా అవుదామని మీరు అనుకుంటున్నారా? అయితే ఈరోజే మీ యొక్క కుటుంబంలో కానివ్వండి, మీ యొక్క ఇరుగు పొరుగు వారితో కానివ్వండి, మీరు సమాధాన పడాలని ఒక దేవుని కుమారునిగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒకరితో ఒకరు సమాధాన పడండి. సమాధానం లేని జీవితము వ్యర్థము. ఏమవుతుందండి? ఇప్పుడు మీ యొక్క హోదా తగ్గిపోతుందా? మీ యొక్క స్థాయి తగ్గిపోతుందా? సమాధాన పడితే ఏమవుతుందండి? మహా అయితే ఆ ఒక్క వ్యక్తి మీతో మీరు సమాధాన పడితే ఆ వ్యక్తి హేళన చేసి ఉండొచ్చు, లేదా సరిలే అనొచ్చు, హేళన చేసి ఉండొచ్చు, ఎన్నో విధాలుగా నవ్వుండొచ్చు. అయినప్పటికీ మీరు సమాధాన పడడం ముఖ్యం. ఆ వ్యక్తి ఎలాగైనా ఉండడం, నువ్వు సమాధాన పడ్డావా లేదా అని దేవుడు చూస్తున్నాడు. అలా ఉండాలి. దేవుని కుమారులా ఉండాలి అని అంటే ఈరోజే నీ గృహంలో నీ భార్యతో, నీ తల్లిదండ్రులతో, నీ పిల్లలతో సమాధానముగా ఉండు. సమాధాన పడు. నీ యొక్క ఉద్యోగం చేసే దగ్గర అయితే నీ యొక్క తోటి వారితో సమాధానపడు. నీ యొక్క పనిలో ఉన్నవారితో సమాధానపడు. నీ యొక్క సమాజంలో ఉన్నవారితో సమాధానపడు. అనేకులతో నువ్వు ఎవరితో అయితే విరోధముగా నీవున్నా వాళ్ళున్నా ఎవరున్నా సమాధాన పడడం అనేది ముఖ్యం. కానీ ఇక్కడ ముఖ్యంగా వాక్యంలో ఏం చెప్తుందంటే, నీ యొక్క అర్పణ తెచ్చినప్పుడు నీవు కనుక జ్ఞాపకం వస్తే, వారు నీతో సమాధానంగా లేరని కనుక నీకు జ్ఞాపకం వస్తే నువ్వే వెళ్ళి సమాధానపడు. తగ్గింపు హృదయం కలిగి ఉండాలండి మనమే. ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాము కనుక మనమే తగ్గింపు హృదయము కలిగిన వారమైతే దేవుడు మనల్ని ఎంతగానో హెచ్చించబోతున్నాడు. దేవుడు మనల్ని ఎంతగానో హెచ్చించబోతున్నాడు. అది అందరూ కూడా గ్రహించాలి, ఆలోచన చేయాలి. మీరు ఇప్పటి వరకు చెప్పినటువంటి మాటలను మీరు విన్నారు కదా. ఈ మాటలను మీరు తెలుసుకుంటారని, అర్థం చేసుకుంటారని నేను ఆశపడుతున్నాను. ఈరోజు ఈ వాక్యం విన్నటువంటి మీరు అనేకులు మీ యొక్క గృహంలో, మీ యొక్క సమాజంలో సమాధానపడి మీరు దేవునికి కుమారులు కుమార్తెలుగా ఉంటారని నేను నమ్ముతున్నాను.
ఈ యొక్క చిన్న మాటలు దేవుని నామంలో దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇంతవరకు నాయన ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మాకు ఈ యొక్క అవకాశాన్ని దయచేసినందుకు మీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు నాయన వివరించినటువంటి వాక్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. నాయన తేటగా నాయన మీరు మాతో మాట్లాడి అనేకులతో మాట్లాడారు ప్రభా. వారి హృదయాలలో ఈ యొక్క వాక్యాన్ని బలపరుచుకొని స్థిరపరచుకొని ఆయన మీరు కట్టి ఫలింపచేయమని వారి జీవితంలో జరిగేలాగా సహాయం దయచేసి ఒకరితో ఒకరు సమాధానం పడి నాయన ప్రభా నీ యొక్క బలిపీఠం యొద్దకు ఆయన బలిని అర్పించాలని ఆశపడుతున్నాం ప్రభా. సహాయం దయచేసి మాకు సమాధానం దయచేయమని అడుగుతున్నాం. ఎన్నో ప్రభా వీక్షిస్తున్న వారు అనేకులకి నాయన ప్రభా ఆశీర్వాదం నిండుగా దయచేయమని, నీ సన్నిధిలో ఎదుగుటకు సహాయం దయచేయమని, ఇంకనూ నాయన ప్రభా నిన్ను నమ్ముకోకుండా అనేకులు ఈ లోకంలో నాయన ప్రభా విచ్చలవిడితనాన్ని జీవిస్తున్నట్లయితే ఆ ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు పట్టుకుని నడిపించమని అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ ప్రార్థన మీరు విని ఆలకించి దీవించి జవాబు దయచేశారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను.